धन्यवाद। माननीय सदस्य श्री जी लक्ष्मी नारायण जी। धन्यवाद मैडम स्पीकर जी। భారతదేశంలోనే అత్యంత వెనుకబడిన మరియు అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సంక్షోభాన్ని ఈ గౌరవ సభ దృష్టికి తీసుకొస్తున్నాను. నేడు అనంతపురం జిల్లా దేశంలో ప్రధానమైన అరటి పంట ఉత్పత్తి ప్రాంతంగా, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యానవన రంగానికి ఉదయంగా నిలుస్తుంది. మేడం, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో దాదాపుగా 40,000 హెక్టార్ల పైగా భూమి అరటి సాగులో ఉంది. ఈ సీజన్లో అరటి ధరలు పూర్తిగా కుప్పకూలిపోయినాయి. కనీసం రైతులకి కోత, చేతి ఖర్చులు కూడా తిరిగి పొందలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి విదారకమైంది. రైతులు తమ పండ్లను రోడ్డు పక్కన పడేసి కన్నీళ్లతో తమ పూర్తిగా పెరిగిన తోటలు నరికివేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడో వారికి ఆశాకిరణాన్ని ఇచ్చిన ఈ పంట ఇవాళ ఆందోళన మరియు నిరాశకు కారణమైంది. గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వేగంగా స్పందించి ఈ పంటను మార్కెట్ తరలించేందుకు కోసం రవాణా సాయం కల్పించాలని అధికారులు ఆదేశించారు. ఈ తక్షణ సహాయం అవసరమైందే, కానీ రైతులను ప్రతి సంవత్సరము తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టి నిర్మాణమైన సమస్యలు ఇంకా ఉన్నాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఉత్పత్తి అరటితో సమానమైన చాలాసార్లు మరింత మెరుగైన నాణ్యతను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ మా అరటి రైతులకు జాతీయ మార్కెట్లో పోటీ పడే శక్తి లేదు మేడం. ఇందుకు ప్రధాన కారణం మార్కెట్కి రవాణా చేయడంలో ఉన్నటువంటి ఇండియన్ రైల్వేస్ విధిస్తున్న అధిక రీఫర్ కంటైనర్ ఛార్జీలు, శీతలీకరణ రవాణాను మరియు అత్యంత ఖరీదుగా చేస్తున్నాం మేడం. అలాగే ఖాళీగా తిరిగి వచ్చే కంటైనర్లపై పూర్తి ఎంటీ ఛార్జెస్ వేయడం వల్ల సరుకు తీసుకురావడానికి ఏమీ లేకపోయినా రైతులు అదనంబారం వస్తున్నారు. ఈ రెండు నిర్మాణాత్మక సమస్యల రైతుల యొక్క మార్జిన్లు దెబ్బతీస్తున్నాయి మేడం. వారి పోటీ శక్తిని బలహీనపరుస్తున్నాయి మరియు ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన మార్కెట్లో మా అరటి పండ్లు తగిన స్థానం సంపాదించుకున్నాయి. ఇంపార్టెంట్ ఇష్యూ మేడం. ఈ సీజన్లో జరిగిన నష్టాలను ఎదుర్కొనేందుకు ఆర్థిక సాయం అవసరము. అదే సమయంలో రీఫర్ ఫ్రైట్ రుసుములను సహకరించడం, అదేవిధంగా ఖాళీ కంటైనర్ని హాలేజ్ ఛార్జీలపై భారీ మాఫీ ఇవ్వడం రైతుల రవాణా భారం తగ్గిస్తుంది మేడం. దయచేసి ఈ చర్యలు అరటి ధరలు కుప్పకూడంతో धन्यवाद सभापति महोदय। फूड एंड सिविल सप्लाई डिपार्टमेंट मिनिस्ट्री के ऊपर मैं एक बड़े सवाल पूछना चाहता हूं। उड़ीसा में जो 60 लाख मीट्रिक टन चावल उत्पादन होता है, एफसीआई के जरिए मिल के जरिए एफसीआई को जाता है, और ये एफसीआई अधिकारी जो उड़ीसा में है 250 क्विंटल का एक लट बनाते हैं। एक लट लेने के ऊपर उसके ऊपर एफसीआई अधिकारी ने बिना रसीद के 3,500 रुपया लेते हैं, और उसमें 60 लाख मीट्रिक टन 100 करोड़ का एफसीआई वाले हर साल मिलर्स से लूट करते हैं। और दूसरा, लेबर कॉन्ट्रैक्ट जरिए जो पैसा केंद्र सरकार देता है लेबर लोगों को, वो भी मिल अधिकारी से जाता है, दोनों तरफ से जाता है, कोई रिसीप्ट नहीं देता है। ये जो 100 करोड़ रुपए का घोटाला एफसीआई अधिकारी उड़ीसा में कर रहे हैं, लूट रहे हैं, उसका एक इंक्वायरी करने के लिए मैं फूड एंड सिविल सप्लाई डिपार्टमेंट मिनिस्ट्री से अनुरोध करता हूँ। धन्यवाद। माननीय सदस्य श्री M के विष्णु प्रसाद जी। Thank you, Chairperson, for giving me an opportunity to speak on public importance. In my Kadalur constituency, there is a major railway station called Virudhachalam railway station. The Vande Bharat is moving from Nagarcoil to Chennai and Tirunelveli to Chennai. See, Tamil Nadu is split into northern and southern, keeping Trichy as a center. Southern part from Trichy, Nagarcoil, Kovilpatti, Virudhunagar, Dindigul, Madurai, Trichy. There are 6 stops. But from Trichy to Chennai, there are only one stop, that is at Viluppuram. Why this disparity between northern Tamil Nadu and southern Tamil Nadu? Both parts of people have given the land for laying railway line and railway stations. So I humbly request through your chairperson that Vande Bharat train should stop at Virudhachalam so that people of Pennadam, people of Thittakudi, Virudhachalam, Kadalur, entire districts will be benefited. தமிழகத்திலே திருச்சியை மையமாக கொண்டு செயல்படுகிறது. ஆனால் இங்கே திருச்சியிலே எந்த வந்தே பாரத் ட்ரெயினும் நிற்கப்படுவதில்லை. ஆனால் திருச்சியிலிருந்து தென்பகுதியிலே 7 ஸ்டாப்புகள் இருக்கிறது, நிறுத்தங்கள் இருக்கிறது. ஆனால் திருச்சியிலிருந்து சென்னையிலே ஒரே ஒரு நிறுத்தம் தான் இருக்கிறது, விழுப்புரம் மட்டும்தான் நின்று செல்கிறது. எனவே வந்தே பாரத் கன்னியாகுமரியிலிருந்து நாகர்கோயிலிருந்து சென்னையும் திருநெல்வேலியிலிருந்து சென்னையில் வருகிறது. விருதாச்சலம் ரயில்வே ஜங்ஷனில் நிறுத்தப்பட வேண்டும் என்று தாழ்மையோடு கேட்டுக்கொள்கிறேன்.
सभापती महोदय, महाराष्ट्रामध्ये प्रचंड पावसामुळे जी पूर परिस्थिती निर्माण झाली होती त्याच्या अनुषंगानं केंद्र सरकारनं महाराष्ट्र राज्याला काय मदत केली ह्याच्या बाबतीत मी 2 डिसेंबरला तारांकित प्रश्न विचारला होता आणि तो प्रश्न विचारल्याच्या नंतर त्या प्रश्नाच्या लेखी उत्तरामध्ये माननीय गृहराज्यमंत्री यांनी उत्तर दिले. मैं थोड़ंसं कोट करतो. वर्ष 2025 के दौरान आई बाढ़ के मद्देनजर राज्य के प्रभावित क्षेत्रों का दौरा कर नुकसान का मौके पर आकलन करने हेतु 16/10/2025 को एक IMCT का गठन किया गया है. IMCT ने 3/11/2025 से 5/11/2025 तक प्रभावित क्षेत्रों का दौरा किया है. इस मंत्रालय को महाराष्ट्र राज्य सरकार से कोई औपचारिक ज्ञापन प्राप्त नहीं हुआ है, ऐसा उत्तर में माननीय मंत्री जी ने कहा है. उसके बाद कल खुद कृषि मंत्री जी ने भी कहा है कि महाराष्ट्र सरकार से कोई प्रस्ताव आया नहीं है. माननीय अध्यक्ष जी, मेरा सिर्फ इतना अनुरोध है कि हम यहाँ सदस्य प्रश्न पूछते हैं, मंत्री जी हमको उत्तर देते हैं. अगर वो जवाब अगर झूठे आ रहे होंगे, गलत आ रहे तो ये हमारा प्रिविलेज बनता है. हमारे अधिकारों का संरक्षण. माननीय सदस्य कंगना रनौत जी. धन्यवाद अध्यक्ष महोदय जी. हमारा क्षेत्र मंडी जो है रेल सेवा से अभी भी वंचित है, जबकि केंद्र सरकार ने बिलासपुर मनाली लेह रेल लाइन, बिलासपुर बैरी रेल लिंक परियोजना जैसी परियोजनाएं जो है हमारे हिमाचल प्रदेश के लिए दी है, मगर फिर भी उनके निर्माण कार्य में भूमि अधिग्रहण, पर्यावरणीय स्वीकृतियां, तकनीकी सर्वेक्षण तथा बजटीय आवंटन में धीमी प्रगति के कारण अभी तक अपेक्षित गति नहीं पकड़ पाए हैं. अतः मैं सदन के माध्यम से रेलवे मंत्री जी से आग्रह करना चाहती हूं कि इन दोनों रेल परियोजनाओं का मिशन मोड में लाकर अतिरिक्त बजट और समयबद्ध निर्माण व्यवस्था सुनिश्चित की जाए ताकि ये महत्वपूर्ण रेल लाइनें शीघ्र आरंभ होकर पूर्ण हो. धन्यवाद. माननीय सदस्य श्री भजनलाल जाटव जी. महोदय, आपने बहुत ही, मैं आपका ध्यान मेरे संसदीय क्षेत्र करौली धौलपुर की तरफ आकर्षित करना चाहूँगा. एक ERCP योजना के तहत वहाँ पर डोंगरी बांध का निर्माण चल रहा है, निर्माण योजना लागू की जा रही है. वहाँ पर अभी बहुत बड़ा आंदोलन हुआ, तकरीबन 1 लाख व्यक्ति वहाँ पर इकट्ठे हुए. मैं आपके माध्यम से कहना चाहता हूँ कि 76 गाँवों को वहाँ उजाड़ने का काम किया जा रहा है. ग्रामीण विकास मंत्रालय एक्ट के तहत जब कोई ज़मीन एक्वायर की जाती है तो ग्राम पंचायतों से उनसे अनुमति ली जाती है, बाढ़ पंचों की मीटिंग की जाती है, पर बगैर पंचायतों की अनुमति के, वहाँ के लोगों की बगैर अनुमति के वहाँ पर सहमति नहीं ली गई और बगैर सहमति के वहाँ पर डूंगरी बांध बनाने का ऐलान कर दिया गया है. मैं आपके माध्यम से सरकार से निवेदन करना चाहता हूँ कि उस डूंगरी बांध को निरस्त करके वहाँ के लोगों को न्याय दिलाने का काम करें, क्योंकि वहाँ पर हमारी संस्कृति है, वहाँ पर हमारी जो आजीविका के जो जितने भी साधन है, 76 गांवों के धार्मिक स्थल हैं, वहाँ पर हमारे मंदिर हैं, वो सब लोग शमशान हैं, जल स्रोत हैं, सारी चीज़ें वहाँ पर नष्ट हो जाएंगी. मेरा तो इतना ही निवेदन है कि सरकार की संज्ञान में फौरन इस काम को निरस्त करके वहाँ के लोगों को बचाने का, उजाड़ने का काम करें. सरकार की ऐसी कौन सी मंशा है कि SC ST के लोग जहाँ पर होते हैं वहाँ पर डोंगरी बांध और अन्य संस्थानों योजनाओं लाकर उनको उजाड़ने का काम किया जा रहा है. माननीय सदस्य श्री वामसी गद्दाम जी.